ఆయేషా మీరా తెలుగు రాష్ట్రాల్లో సంచలన కేసు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం విజయవాడలోని బాలికల హాస్టల్లో రేప్ హత్యకు గురైన బి-ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా మిస్టరీ కేసిది. ప్రపంచంలోని అన్ని రకాల రహస్యాలను మానవుడు కనుగొంటున్నాడు, కానీ ఈ హత్య చేసిన వ్యక్తులు ఎవరనేది మాత్రం ఇప్పటికే ఎవ్వరూ కనుగొనలేకపోతున్నారు. ఏళ్ల పాటు సాగుతూనే వస్తున్న ఈ కేసులో తాజాగా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును సుదీర్ఘంగా పలుమార్లు పోలీసులతో పాటు సిబిఐ కూడా విచారించింది. సిబిఐ తన తాజా విచారణలో భాగంగా గతంలో నిందితుడిగా పేర్కొని రిమాండ్లో ఉంచిన సత్యంబాబుపై సెక్షన్ల నమోదుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఆమె తల్లిదండ్రులకు విజయవాడ సిబిఐ కోర్టు ఇవాళ నోటీసులు పంపింది. బి-ఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరా హత్య జరిగి 18 ఏళ్లు గడిచిపోతున్నా అసలు నిందితులు ఎవరో తేల్చుకోవటంలో పోలీసులు సిబిఐ కూడా విఫలమయ్యాయి. ఇంకా చెప్పాలంటే అసలు నిందితుల్ని వదిలేసి అమాయకుల్ని అరెస్టు చేసి ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా గతంలో ఆమెను రేపు హత్య చేశాడని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపిన అనుమానితుడు సత్యంబాబుపై సెక్షన్ 376, సెక్షన్ 302 కింద అభియోగాల నమోదుకు సంబంధించి ఇప్పుడు తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకోవాలని సిబిఐ కోర్టు నిర్ణయించింది. దీంతో ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ బాషాకు విజయవాడ సిబిఐ కోర్టు ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. దీంతో వారు 19న కోర్టుకు హాజరై సత్యంబాబు విషయంలో ఏం చెప్పబోతున్నారనేది కీలకంగా మారింది. గతంలో అసలు నిందితుల్ని వదిలేసి సత్యంబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు ఆరోపించారు. ఆ తర్వాత ప్రజా సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి సత్యంబాబును విడుదల చేశారు. ఆ తర్వాత సిబిఐ ఈ కేసులో మరోసారి దర్యాప్తు చేపట్టింది. అలాగే ఖననం చేసిన ఆమె మృతదేహాన్ని కూడా మరోసారి బయటకు తీసి రీపోస్ట్ మార్టం నిర్వహించింది. అయినా వాస్తవాలు వెలుగు చూడలేదు. ఈ కేసులో సిబిఐ నిర్లక్ష్యంపై ఆయేషా మీరా తల్లిదండ్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలువురు రాజకీయ నేతల్ని, అధికారుల్ని కలిసి వినతులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి విజయవాడ సిబిఐ కోర్టు తల్లిదండ్రులకు ఇచ్చిన నోటీసులు, అందులోనూ సత్యంబాబుపై అభియోగాలపై కావటం సంచలనం రేపుతోంది. ఆయేషా మీరా తెలుగు రాష్ట్రాల్లో సంచలన కేసు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం విజయవాడలోని బాలికల హాస్టల్లో రేప్ హత్యకు గురైన బి-ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా మిస్టరీ కేసిది. ప్రపంచంలోని అన్ని రకాల రహస్యాలను మానవుడు కనుగొంటున్నాడు, కానీ ఈ హత్య చేసిన వ్యక్తులు ఎవరనేది మాత్రం ఇప్పటికే ఎవ్వరూ కనుగొనలేకపోతున్నారు. ఏళ్ల పాటు సాగుతూనే వస్తున్న ఈ కేసులో తాజాగా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును సుదీర్ఘంగా పలుమార్లు పోలీసులతో పాటు సిబిఐ కూడా విచారించింది. సిబిఐ తన తాజా విచారణలో భాగంగా గతంలో నిందితుడిగా పేర్కొని రిమాండ్లో ఉంచిన సత్యంబాబుపై సెక్షన్ల నమోదుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఆమె తల్లిదండ్రులకు విజయవాడ సిబిఐ కోర్టు ఇవాళ నోటీసులు పంపింది. బి-ఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరా హత్య జరిగి 18 ఏళ్లు గడిచిపోతున్నా అసలు నిందితులు ఎవరో తేల్చుకోవటంలో పోలీసులు సిబిఐ కూడా విఫలమయ్యాయి. ఇంకా చెప్పాలంటే అసలు నిందితుల్ని వదిలేసి అమాయకుల్ని అరెస్టు చేసి ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా గతంలో ఆమెను రేపు హత్య చేశాడని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపిన అనుమానితుడు సత్యంబాబుపై సెక్షన్ 376, సెక్షన్ 302 కింద అభియోగాల నమోదుకు సంబంధించి ఇప్పుడు తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకోవాలని సిబిఐ కోర్టు నిర్ణయించింది. దీంతో ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ బాషాకు విజయవాడ సిబిఐ కోర్టు ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. దీంతో వారు 19న కోర్టుకు హాజరై సత్యంబాబు విషయంలో ఏం చెప్పబోతున్నారనేది కీలకంగా మారింది. గతంలో అసలు నిందితుల్ని వదిలేసి సత్యంబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు ఆరోపించారు. ఆ తర్వాత ప్రజా సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి సత్యంబాబును విడుదల చేశారు. ఆ తర్వాత సిబిఐ ఈ కేసులో మరోసారి దర్యాప్తు చేపట్టింది. అలాగే ఖననం చేసిన ఆమె మృతదేహాన్ని కూడా మరోసారి బయటకు తీసి రీపోస్ట్ మార్టం నిర్వహించింది. అయినా వాస్తవాలు వెలుగు చూడలేదు. ఈ కేసులో సిబిఐ నిర్లక్ష్యంపై ఆయేషా మీరా తల్లిదండ్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలువురు రాజకీయ నేతల్ని, అధికారుల్ని కలిసి వినతులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి విజయవాడ సిబిఐ కోర్టు తల్లిదండ్రులకు ఇచ్చిన నోటీసులు, అందులోనూ సత్యంబాబుపై అభియోగాలపై కావటం సంచలనం రేపుతోంది. ఆయేషా మీరా తెలుగు రాష్ట్రాల్లో సంచలన కేసు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం విజయవాడలోని బాలికల హాస్టల్లో రేప్ హత్యకు గురైన బి-ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా మిస్టరీ కేసిది. ప్రపంచంలోని అన్ని రకాల రహస్యాలను మానవుడు కనుగొంటున్నాడు, కానీ ఈ హత్య చేసిన వ్యక్తులు ఎవరనేది మాత్రం ఇప్పటికే ఎవ్వరూ కనుగొనలేకపోతున్నారు. ఏళ్ల పాటు సాగుతూనే వస్తున్న ఈ కేసులో తాజాగా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఈ కేసును సుదీర్ఘంగా పలుమార్లు పోలీసులతో పాటు సిబిఐ కూడా విచారించింది. సిబిఐ తన తాజా విచారణలో భాగంగా గతంలో నిందితుడిగా పేర్కొని రిమాండ్లో ఉంచిన సత్యంబాబుపై సెక్షన్ల నమోదుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఆమె తల్లిదండ్రులకు విజయవాడ సిబిఐ కోర్టు ఇవాళ నోటీసులు పంపింది. బి ఫార్మసీ విద్యార్థి అయేషా మీరా హత్య జరిగి 18 ఏళ్లు గడిచిపోతున్నా అసలు నిందితులు ఎవరో తేల్చుకోవటంలో పోలీసులు సిబిఐ కూడా విఫలమయ్యాయి. ఇంకా చెప్పాలంటే అసలు నిందితుల్ని వదిలేసి అమాయకుల్ని అరెస్టు చేసి ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా గతంలో ఆమెను రేపు హత్య చేశాడని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపిన అనుమానితుడు సత్యంబాబుపై సెక్షన్ 376 సెక్షన్ 302 కింద అభియోగాల నమోదుకు సంబంధించి ఇప్పుడు తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకోవాలని సిబిఐ కోర్టు నిర్ణయించింది. దీంతో అయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ బాషాకు విజయవాడ సిబిఐ కోర్టు ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. దీంతో వారు 19న కోర్టుకు హాజరై సత్యంబాబు విషయంలో ఏం చెప్పబోతున్నారనేది కీలకంగా మారింది. గతంలో అసలు నిందితుల్ని వదిలేసి సత్యంబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ అయేషా మీరా తల్లిదండ్రులు ఆరోపించారు. ఆ తర్వాత ప్రజా సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి సత్యంబాబును విడుదల చేశారు. ఆ తర్వాత సిబిఐ ఈ కేసులో మరోసారి దర్యాప్తు చేపట్టింది. అలాగే ఖననం చేసిన ఆమె మృతదేహాన్ని కూడా మరోసారి బయటకు తీసి రీపోస్ట్ మార్టం నిర్వహించింది. అయినా వాస్తవాలు వెలుగు చూడలేదు. ఈ కేసులో సిబిఐ నిర్లక్ష్యంపై అయేషా మీరా తల్లిదండ్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలువురు రాజకీయ నేతల్ని, అధికారుల్ని కలిసి వినతులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి విజయవాడ సిబిఐ కోర్టు తల్లిదండ్రులకు ఇచ్చిన నోటీసులు, అందులోనూ సత్యంబాబుపై అభియోగాలపై కావటం సంచలనం రేపుతోంది. అయేషా మీరా తెలుగు రాష్ట్రాల్లో సంచలన కేసు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం విజయవాడలోని బాలికల హాస్టల్లో రేప్ హత్యకు గురైన బి ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా మిస్టరీ కేసిది. ప్రపంచంలోని అన్ని రకాల రహస్యాలను మానవుడు కనుగొంటున్నాడు, కానీ ఈ హత్య చేసిన వ్యక్తులు ఎవరనేది మాత్రం ఇప్పటికే ఎవ్వరూ కనుగొనలేకపోతున్నారు. ఏళ్ల పాటు సాగుతూనే వస్తున్న ఈ కేసులో తాజాగా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును సుదీర్ఘంగా పలుమార్లు పోలీసులతో పాటు సిబిఐ కూడా విచారించింది. సిబిఐ తన తాజా విచారణలో భాగంగా గతంలో నిందితుడిగా పేర్కొని రిమాండ్లో ఉంచిన సత్యంబాబుపై సెక్షన్ల నమోదుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఆమె తల్లిదండ్రులకు విజయవాడ సిబిఐ కోర్టు ఇవాళ నోటీసులు పంపింది. బి ఫార్మసీ విద్యార్థి అయేషా మీరా హత్య జరిగి 18 ఏళ్లు గడిచిపోతున్నా అసలు నిందితులు ఎవరో తేల్చుకోవటంలో పోలీసులు సిబిఐ కూడా విఫలమయ్యాయి. ఇంకా చెప్పాలంటే అసలు నిందితుల్ని వదిలేసి అమాయకుల్ని అరెస్టు చేసి ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా గతంలో ఆమెను రేపు హత్య చేశాడని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపిన అనుమానితుడు సత్యంబాబుపై సెక్షన్ 376 సెక్షన్ 302 కింద అభియోగాల నమోదుకు సంబంధించి ఇప్పుడు తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకోవాలని సిబిఐ కోర్టు నిర్ణయించింది. దీంతో అయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ బాషాకు విజయవాడ సిబిఐ కోర్టు ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. దీంతో వారు 19న కోర్టుకు హాజరై సత్యంబాబు విషయంలో ఏం చెప్పబోతున్నారనేది కీలకంగా మారింది. గతంలో అసలు నిందితుల్ని వదిలేసి సత్యంబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ అయేషా మీరా తల్లిదండ్రులు ఆరోపించారు. ఆ తర్వాత ప్రజా సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి సత్యంబాబును విడుదల చేశారు. ఆ తర్వాత సిబిఐ ఈ కేసులో మరోసారి దర్యాప్తు చేపట్టింది. అలాగే ఖననం చేసిన ఆమె మృతదేహాన్ని కూడా మరోసారి బయటకు తీసి రీపోస్ట్ మార్టం నిర్వహించింది. అయినా వాస్తవాలు వెలుగు చూడలేదు. ఈ కేసులో సిబిఐ నిర్లక్ష్యంపై అయేషా మీరా తల్లిదండ్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలువురు రాజకీయ నేతల్ని, అధికారుల్ని కలిసి వినతులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి విజయవాడ సిబిఐ కోర్టు తల్లిదండ్రులకు ఇచ్చిన నోటీసులు, అందులోనూ సత్యంబాబుపై అభియోగాలపై కావటం సంచలనం రేపుతోంది.